టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాకుంభమేళ ఈ ఉత్సవము అన్నది ఎప్పుడు మొదలైనా చక్కగా 45 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని మనం చాలా ఆనందంగా, అంటే అక్కడికి మనం ఒక్కసారి వెళ్ళినా లేకపోతే వెళ్ళలేకపోయినా మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచే కుంభమేళా గురించి ఎన్నో విషయాలు ప్రతినిత్యం తెలుసుకుంటూ, ముఖ్యంగా మహాకుంభమేళ అని అంటున్నాం కదా, 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళ కేవలం ప్రయాగరాజ్లో మాత్రమే ఈ వేడుక అన్నది అద్భుతంగా జరగడము, ప్రపంచం అంతా కూడా మన భారతదేశం వైపు అలా చాలా చక్కగా వాళ్ళ దృష్టి అన్నది పెట్టడము, ఇది నిజంగా భారతీయులం అయినందుకు మనమందరం కూడా గర్వపడాలి. మన సనాతన ధర్మానికి ఉన్న శక్తి అలా ఉంటుంది. మనం నమ్మకంతో అడుగులు వెయ్యాలే కానీ మన ధర్మం ఎప్పుడూ మనల్ని అగ్రస్థానంలో ఉంచుతుంది. అయితే ఈరోజు మనం ప్రయాగరాజ్కి వెళ్ళిపోదాం. ఎలా వెళ్ళిపోదాం అంటే ఇలాగే మానసికంగా. మరి ఏముంది ప్రయాగరాజ్లో? అక్కడ మాత్రమే మహాకుంభమేళా ఎందుకు జరుగుతుంది? ప్రయాగ్ అంటే ఏమిటి? ప్రయాగరాజ్ అంటే ఏమిటి? అక్కడ ఉన్న త్రివేణి సంగమం యొక్క పవిత్రత ఎటువంటిది? గంగా నది ఎన్నో చోట్ల ఉంటుంది, అలాగే యమునా నది ఎన్నో చోట్ల ఉంటుంది. సరస్వతి అంటే అంతర్వాహినిగా ఎన్నో ప్రదేశాలలో ప్రవహిస్తోంది అన్నది మనం వింటున్నాం, అది నమ్మకం. కానీ కేవలం త్రివేణి సంగమం ప్రయాగరాజ్ అని ఏ స్థలం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఈరోజు మనం చెప్పుకుందాం. అయితే ప్రయాగ అనే పదానికి అర్థం ఏమిటి? ప్రయోజకారకమైన, అంటే చాలా చక్కని ప్రయోజనము, అంటే ఉపయోగము అని మనం చెప్పుకోవాలి. అలాగా ఈ ప్రయోజకారకమైన యజ్ఞం ఎక్కడైతే జరిగిందో ఆ స్థలాన్నే ప్రయాగరాజ్ అని అంటున్నాం, ప్రయాగ అని అంటున్నాం. అంటే ఒకానొక సమయంలో సృష్టి కన్నా ముందు సృష్టి చెయ్యడానికి బ్రహ్మ ఈ స్థలంలోకి వచ్చి పెద్ద యజ్ఞం చేశారు. ఈ యజ్ఞం కారణంగానే, ఆ యజ్ఞం నుంచి వచ్చిన అనుగ్రహం కారణంగానే, ఫలితం కారణంగానే ఆయన సృష్టిని చాలా తేలికగా చెయ్యగలిగారు అన్నది ఒక నమ్మకం. అందుకే ఇక్కడ మొట్టమొదటిసారిగా సృష్టి జరగకముందు యజ్ఞం అన్నది జరిగింది. అయితే ఈ యజ్ఞం అన్నది ఎటువంటి యజ్ఞము? ఇందాక మనం చెప్పుకున్నాం, ఎంతో ప్రయోజనంతో కూడుకున్న యజ్ఞం, కాబట్టి దీనికి ప్రయాగ్ అనే పేరు వచ్చింది. అయితే ఈ ప్రయాగకి సంబంధించి మనకి ఒక మాట చెప్తూ ఉంటారు. ప్రయాగ అంటే కేవలం ఒక ప్రయాగ, అదే ప్రదేశం అన్నది కాదు. మనం నేడు ఈ మహాకుంభమేళ ఎక్కడైతే జరుగుతుందో దీన్ని ప్రయాగరాజ్ అని అంటున్నాం. ప్రయాగ అంటే 2 నదులు ఎక్కడైతే ఆ సంగమం అన్నది ఉంటుందో, 2 నదులు కలిసి ఎక్కడైతే ప్రవహిస్తాయో ఆ ప్రదేశాలన్నీ కూడా ప్రయాగ అని వాటిని అంటారట. ప్రయాగ్ ఉత్తర భారతదేశం ఆ భాషకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రయాగ్, ఇక మన తెలుగు వాళ్ళకైతే ప్రయాగ అని మనం అంటుంటాం. ఇలా 2 నదులు ఎక్కడెక్కడ కలుస్తాయో అక్కడ దాన్ని ప్రయాగ్ అంటారు. అటువంటి ఎన్నో ప్రయాగలు ఉంటాయి కదా. కేవలం 2 నెలలు అంటే ఒక నది ఇంకొక నదితో సంగమించటం అన్నది ఒక ప్రదేశంలోనే మనకి కనిపిస్తుంది అన్నది లేదు. ఇటువంటి ప్రయాగలలో రాజ్ అంటే రాజు లాంటిది, అగ్రస్థానంలో ఉన్నది ఏది అంటే అది అలహాబాద్ లేకపోతే ప్రయాగరాజ్, త్రివేణి సంగమం. కారణం ఏమిటి అంటే ఎన్నో జీవనదులు భారతదేశం అంతా కూడా ప్రవహిస్తున్నాయి. కానీ గంగకి ఉన్న ప్రాముఖ్యత వేరు, యమునకి ఉన్న ప్రాముఖ్యత వేరు, ఈ 2 సంగమించటం వేరు. అలాగే వీటి మధ్యలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న, నేటికి ప్రవహిస్తున్న సరస్వతి మాత యొక్క అనుగ్రహం వేరు. సరస్వతి మాతనే ఎందుకు అంటే సరస్వతి నది వేరు, సరస్వతి అమ్మవారు వేరు అని మనం చూడకూడదట. సరస్వతి నది అంటేనే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం జల రూపంలో మనకి కనిపిస్తుంది. అయితే నిజంగానే అంతర్వాహినిగా ఉంటుందా సరస్వతి అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఆ మధ్య నాసా వాళ్ళ యొక్క పరిశోధనలో తెలిసింది, వాళ్ళు పరిశోధన చేస్తే, అంటే ఇతరత్ర దేశాల వాళ్ళు పరిశోధనలు చేస్తే కానీ ఒక్కొక్కసారి మన దేశంలో మన వాళ్ళు
మనం ఎక్కువగా నమ్మకం పెట్టుకోంగా. కాబట్టి అంత ఆశ్చర్యంగా కొంతమంది నిజమే అక్కడ అంతర్వాహినిగా సరస్వతీదేవి ఉంది అని తెలుసుకున్నా, లేదేమో ఎలా చెప్తున్నారు, ఎప్పుడో అది అంటే మాయమైపోయింది కదా అనే మాటలకి ఈ త్రివేణి సంగంలో మాత్రం నాసా వాళ్ళు పరిశోధన చేసి నిజంగానే లోపల ఒక జలం అన్నది ప్రవహిస్తుంది అని వాళ్ళు నిర్ధారణ చేశారు. అయితే వాళ్ళకి పేర్లు తెలియవుగా, కానీ అదే సరస్వతీ నది. కాబట్టి అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి అంటే సరస్వతీ నదికి సంబంధించి ఒక 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలా ప్రయాగ అనేటప్పటికీ 2 నదులు ఎక్కడైతే సంగమిస్తాయో దాన్ని ప్రయాగ అంటారు. ప్రయాగరాజ్ అంటే ఇలాంటి ప్రయాగలలో ఉత్తమమైన క్షేత్రం ఏదైతే ఉందో అది ప్రయాగరాజ్. ఈ ప్రయాగరాజ్లోనే ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఎందుకు అంటే మనం మహాకుంభమేళా ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతోంది కాబట్టి ఈ పుణ్య నదుల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి నదికి పుష్కరము అన్నది వస్తూ ఉంటుంది. ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఈ పుష్కరాలు అన్నదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది. మరి అలా ఉత్తర భారతదేశంలో అనేటప్పటికీ పుష్కరం దీనికి సంబంధించిన కథ వేరు అయినప్పటికీ మొత్తం 3,000,000 దేవతలు కూడా ఆ కుంభమేళా సమయంలో ఆ ప్రదేశంలో, ఇంకా చెప్పాలి అంటే త్రివేణి సంగమంలో వాళ్ళు అక్కడే ఉంటారు. అలాగే సమస్త గ్రహాలకు సంబంధించి ఏ శక్తులైతే విడుదలవుతాయో ఆ శక్తుల్ని ఈ త్రివేణి సంగమంలో ఉన్న నీటి ధారలు ఏవైతే ఉన్నాయో నిత్యము జీవనదులుగా ప్రవహిస్తున్న గంగా, యమున, సరస్వతి నిక్షిప్తం చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ త్రివేణి సంగమంలో కుంభమేళా అంటే ఇది అంటే అనిర్వచనీయం అని చెప్పుకోవాలి. సరే, ఇక్కడ ఎందుకు అంత ప్రత్యేకత అంటే గంగ గురించి ముందు మనం తెలుసుకుందాం, ఆ తర్వాత యమునా నది గురించి, ఆ తర్వాత సరస్వతీ నది గురించి. గంగా అనేటప్పటికీ పవిత్రం. అయితే గంగలో మునక వేస్తే పాపాలు పోతాయి, పాపాలు పోతాయి, పాపాలు చేసుకోవడం గంగలో మునక వేయటం కాదు. ఇక్కడ గంగ ఎంతో పవిత్రతను మనకి అందిస్తుంది. మాకు పవిత్రత కావాలి, ఎందుకు అంటే ముందుగా నేను అపవిత్రం అనే భావన నాకు రావాలిగా. ఎప్పుడైతే ఆ భావన వస్తుందో పవిత్రం కావడానికి నేను వెళతాను. మరి ఎలా అపవిత్రం అయ్యాను అంటే మనోదోషాలు ఉంటూ ఉంటాయి, మనసు వల్ల కూడా ఎన్నో దోషాలు ఉంటూ ఉంటాయి, అలాగే చుట్టూ దోషాలు ఉంటూ ఉంటాయి, మన కర్మల వల్ల దోషాలు కలుగుతూ ఉంటాయి. అందుకే నేను ఇప్పటి వరకు ఎలా ఉన్నానో అదంతా పోయి ఇక నుంచైనా చాలా పవిత్రమైన ఆలోచనలతో, మనసు ఎంతో ప్రశాంతతతో నా జీవితంలో నేను చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అది కేవలం భక్తి మార్గం వైపు నన్ను నడిపించాలి అనే ఆలోచనతో ఎప్పుడైతే గంగలో మునక వేస్తామో, అది కేవలం త్రివేణి సంగమంలో అనే కాదు, ఎక్కడ హరిద్వార్లో అయినా ఇంకెక్కడైనా కూడా, వారణాసిలో అయినా కూడా ఈ భావం ముఖ్యం. ఇది పక్కన పెట్టేసి గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ అలా వెళ్ళిపోతాయంటే అలా ఎలా వెళ్ళిపోతాయి? వెళ్ళవు. మన సంకల్పం అలా ఉండాలి. పాపపు ఆలోచనలు పోవడానికి గంగలో మునక వెయ్యాలి. అలా గంగమ్మ తల్లిని అడగగలిగితే, సరే ఇంతవరకు తెలుసో తెలియకో నువ్వు చేసిన పాపాలని ఇదిగో నేను స్వీకరిస్తున్నాను, నీకు అంత మనోధైర్యం ఏదైతే తప్పు చెయ్యకుండా ఉండగలగడం కూడా చాలా కష్టం కదా. ఎందుకంటే మన మనసు ఏవేవి కోరుతూ ఉంటుందో మనం అవన్నిటికీ లొంగిపోతూ ఉంటాం, ఇంద్రియ నిగ్రహము అన్నది ఉండదు. కాబట్టి అలాంటి కర్మలు ఉంటాయి. అలాంటి కర్మలు చెయ్యకుండా భక్తి వైపు మనల్ని నడిపించే కర్మ. భక్తి అంటే కేవలం భగవంతుడు ముందు కూర్చోవడం కాదు. సనాతన ధర్మం మనిషిని ఎలా బ్రతకమంది, భగవంతుడు మనిషి ఎలా ఉంటాడో అలా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైతే భగవంతుడు సంతోషిస్తాడో, భగవంతుడికి నచ్చినట్టుగా ఉండడమే భక్తి మార్గం. భక్తి అంటే కేవలం అలాగ మనకు వచ్చిన మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోవడము అన్నది మాత్రం కాదు, భగవంతుడికి నచ్చినట్టుగా ప్రవర్తించడం. అంటే ఇదంతా గంగ మనకి నేర్పిస్తుందట. ఎందుకు అంటే గంగ అంత పవిత్రమైన నది. ఎందుకు అంత పవిత్రత వచ్చింది? ఎన్ని పరిశోధనలు చేశారు, ఎంతమంది అంటే ప్రపంచంలో ఎన్నో దేశాల వాళ్ళు అసలు ఏముంది అని చూశారు కదా. ఎన్ని సంవత్సరాలైనా అంటే శరీరం పడిపోతుందేమో, మన తాతలు ముత్తాతలు ఆ కాలం నాటి గంగ నీరు అయినా ఎక్కడైనా వాళ్ళు దాచిపెట్టిన అది నేటికి కూడా అందులో ఒక పురుగు పట్టడం కానీ, వాసన రావటం కానీ, పాడైపోవటం కానీ ఉండదు. దీనికి సంబంధించిన కథ కూడా మనం ఎన్నోసార్లు విన్నాం, చెప్పుకున్నాం. ఒక్కసారి కొద్దిగా మనం మననం చేసుకున్నట్లయితే శివుని యొక్క
ఆ జటాజూటం నుంచి బయటికి వచ్చి నెమ్మదిగా శివుని యొక్క శరీరాన్ని తాకుతూ భూమి మీదకి వచ్చింది. కాబట్టి భగీరథుడు తన పితృదేవతలు అలాగే తన వంశంలో ఉన్న సగరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుణ్యలోకానికి వెళ్ళాలి. వాళ్ళు అలాగ పాపం చేసుకుని బూడిద కుప్పలుగా ఉండిపోయారు. కాబట్టి ఆకాశగంగా ఎప్పుడైతే ప్రవహిస్తుందో వాళ్ళకి ముక్తి మోక్షం అని తెలుసుకుని చాలా కఠోర తపస్సు చేసి గంగమ్మ తల్లి భూమికి వచ్చేటట్టుగా బ్రహ్మ అనుగ్రహాన్ని పొందారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటి? గంగ అలా అమాంతంగా దూకింది అంటే భూమి తట్టుకోలేదు. భూమి పైన ఉన్న జీవరాశులు చచ్చిపోతాయి. అందుకని ఈ గంగను నియంత్రించడానికి ఎవరో ఒకరు కావాలి. అంటే అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యమంటే మళ్ళీ భగీరథుడు ఈశ్వరుడు గురించి కఠోర తపస్సు చేస్తే ఈశ్వరుడు వచ్చి నేను పట్టుకుంటాను గంగను అని చక్కగా ఆయన నించున్నారు. చాలా అహంకారంతో ముందుగా గంగ దూకిందట. అసలు నేను అలా పడితే ఇంకేమన్నా ఉందా అని. అటువంటి సమయంలో తన జటాజూటంలో ఆ గంగను తిప్పి 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 ఎంత వేగంగా గంగ తిరిగినా కొన్ని రోజులు అలా తిరుగుతూనే ఉందట. ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా జటాజూటంలో బంధిస్తే గంగ యొక్క అహంకారం పోతే ఆకాశగంగ చాలా పవిత్రమైన మనస్సుతో ఈశ్వరా అసలు నాకున్న శక్తి ఎక్కువ అనుకున్నాను, పరబ్రహ్మ స్వరూపాన్ని పోల్చుకున్నానని ఎప్పుడైతే తెలుసుకుందో నెమ్మదిగా జటాజూటం నుంచి విడిచిపెట్టారు ఈశ్వరుడు. ఆ శరీరం మించి అలాగ భూమిపైకి గంగ వచ్చింది కాబట్టి అంతటి పవిత్రత. ఈశ్వరుడు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి పవిత్రము అంటే భక్తిని మనకి ఇస్తుంది గంగ. గంగలో మునక వేయటము అంటే భక్తి మార్గం వైపు నడవడానికి చేసే ప్రయత్నంలో అడుగులు వేయటము. గంగా నదిలో స్నానం చేసినప్పుడు ఈ మనస్సంకల్పంతో అంటే నోటితో మనం ఏ సంకల్పం చెప్పుకున్నా మనోభావాలు ఇలా ఉంటే ఖచ్చితంగా భక్తి అన్నది కలుగుతుంది. భక్తి మార్గంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఇక యమున అనేటప్పటికీ యమున అంటే యముని యొక్క సోదరి అంటారు, సూర్యుని యొక్క పుత్రిక. అయితే సూర్యుడు అంటే కాలానితో సంబంధం అంతే కదా. కాలము అలాగే యముడు అంటే ఈ కాలము అనే పదానికి సంబంధం. కాలంలో ఎప్పుడు ఏది రావాలి ఎప్పుడు ఏది వెళ్ళిపోవాలి నిర్ణయం చేసేది యముడే. ఎందుకు అంటే మన కర్మలు బట్టి. అందుకే మనం ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి యముడు యమపాశం వేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి ఒక్క జీవిని. అటువంటి యముడి యొక్క సోదరి యమున. యమునా నది ప్రవహిస్తున్నప్పుడు ఒక విచిత్రమైన మాట చెప్తారు. అంటే ఒక నది విభిన్న ప్రదేశాలలో అలా తిరుగుతూ ఉంటుంది కదా, చివరికి సముద్రం చేరుకుంటుంది. అయితే అలా తిరిగేటప్పుడు ఒక్కొక్కసారి ఉత్తరం వైపు దక్షిణం వైపు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, ఒక్కొక్కసారి వెనక్కి కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ యమునా నది మాత్రం ఎప్పుడు వెనక్కి తిరగదు అంటారు. అలా ముందుకు 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 వెళ్ళి సాగరంలో కలిసిపోతుంది. వెనక్కి తిరిగే మాటే లేదట. ఎందుకు అంటే కాళస్వరూపిణి యమునా దేవి. యమునా నది. నది అంటే మళ్ళీ అధిష్టాన దేవత యమున. యమున అంటే యముని యొక్క సోదరి. కాలానికి ప్రతిరూపం. ఒక్క క్షణం ఒక్క అరక్షణం కోసం మనం వెనక్కి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఒక అరక్షణం మన కోసం ఆగగలుగుతుందా? ఆగదు. కాలంలో చేసుకునే కర్మలు ఏవైతే ఉన్నాయో మంచివైతే పర్వాలేదు, చెడ్డ కర్మలైతే మళ్ళీ దాన్ని సరిచేసుకోగలుగుతామా? బహుశా చేసుకోలేం. కాబట్టి కాలస్వరూపిణి అయిన యమునాదేవిని ఏం కోరుకోవాలి? యమునా నది అంటే అక్కడ మునక వేస్తున్నామంటే భావన ఎలా ఉండాలి? ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో గంగా నది ఏ రకంగా భక్తి మార్గాన్ని చూపిస్తుందో యమునా నది మనకి మన కర్మలు ఏవైతే ఉన్నాయో సత్కర్మలుగా అవి తయారయ్యేటట్టుగా అంటే మనం సత్కర్మలు చేసేటట్టుగా మన మనస్సుని అలా నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి త్రివేణి సంగమంలో మునక వేసేటప్పుడు గంగ కోసం ప్రార్థన చేసినప్పుడు ఏ రకంగా భక్తి పవిత్రత కావాలని కోరుకుంటామో నిత్యము లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు పుట్టిన దగ్గర నుంచి విడిపోయేంత వరకు చేసే కర్మలు ఇవన్నీ సత్కర్మలై ఉండాలి, ధార్మికమైన కర్మలై ఉండాలి, భగవంతుడికి నచ్చినట్టుగా కర్మలు ఉండాలి, అవతల వాళ్ళకి ఆనందం కలిగేటట్టుగా కర్మలు ఉండాలి అని యమునాదేవిని అడగగలగాలి. ఎందుకంటే ఆవిడ కాళస్వరూపిణి. అది విషయం. ఇక సరస్వతి ఏ రకంగా అయితే సరస్వతి నది ఇప్పుడు కనిపించట్లేదో జ్ఞానం అన్నది కూడా కనిపించదు. ఒక మనిషిని చూసిన వెంటనే ఇంత జ్ఞానం ఉంది అని తెలీదు. ఒక మనిషిని చూసిన వెంటనే సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, అందంగా ఉన్నారా, అందవికారంగా ఉన్నారా, ఇవన్నీ చెప్పగలుగుతాం. కానీ మనిషిలో ఉన్న జ్ఞానం కనిపిస్తుందా? సరస్వతీ నది ఏ రకంగా అయితే కనిపించకుండా అనుగ్రహాన్ని ఇస్తోందో జ్ఞానం కూడా చక్కని జ్ఞానం ఎప్పుడైతే ఈ శరీరానికి మనిషి నేను అనేవాడికి ఉంటుందో
చక్కగా ముందుకు నడిపిస్తుందట. అలా కనిపించకుండా సరస్వతీ నది మనలో కనిపించకుండా ఉన్న జ్ఞానం ఏదైతే చాలా అవసరమో దాన్ని ఇస్తుంది. ఎందుకంటే సరస్వతీ నది వేరు, సరస్వతీదేవి వేరు కాదు. అమ్మవారి యొక్క ఆ జల రూపమే సరస్వతీ నది. అందుకే సరస్వతీ నది దగ్గర మనం ఏం అడగాలి? మునక వేసినప్పుడు జ్ఞానం. ఈ రకంగా త్రివేణి సంగమం దీనికి ఎందుకంత ప్రత్యేకత అంటే ఇక్కడ మాత్రమే ఎందుకు ఈ మహాకుంభమేళా జరుగుతుంది, ఇక్కడ మాత్రమే మునక వేస్తే విశేషమైన శక్తులు కలుగుతాయని అంటూ ఉంటారు కదా. దీని అర్థం గంగ ద్వారా భక్తి పవిత్రత, యమున ద్వారా కాలంలో గడిచిపోయే అంటే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో వీటికి అనుకూలంగా మంచి కర్మలు చేసుకుంటూ వెళ్ళటం. అలాగే సరస్వతి అనుగ్రహం అనేటప్పటికీ ఎంతో జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళటం, ఇది మనం తెలుసుకోవాలి. ఈ భావనతో ఎప్పుడైతే కుంభమేళాలో మనం మునక వేస్తామో ఖచ్చితంగా భక్తి పవిత్రత జ్ఞానము అలాగే మంచి కర్మలు చేసే ఆ చక్కని అనుగ్రహాన్ని ఈ ముగ్గురమ్మలు అంటే గంగాదేవి, యమునాదేవి అలాగే సరస్వతీదేవి మనకి ఇస్తారు. కాబట్టి ఇక్కడ విశేషం మహాకుంభమేళాలో స్నానం చేయండి పాపాలు పోతాయి అంటే ఏమిటి? నువ్వు పాపాలు చేసుకున్నావు అవన్నీ వెళ్ళిపోతాయి అన్నది కాదు. ఆ భావనతో వెళుతున్నాం కదా, కాబట్టి పాపపు ఆలోచనలు పోతాయి, మనసు ఎంతో నిర్మలత్వాన్ని పుంజుకుంటుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రయాగ్రాజ్కి ఉన్న ప్రత్యేకత అది. ఎన్ని జీవ నదులు ఉన్నా గంగా యమున అలాగే కనిపించకుండా ప్రవహిస్తున్న సరస్వతి. అయితే ఈ సరస్వతి నదికి సంబంధించి మనం ఒక 2 కథలు ప్రచారంలో ఉన్నాయి, అవి కూడా మనం చెప్పుకుందాం. పూర్వం గంగా అలాగే సరస్వతి అంటే వాళ్ళు దేవలోకంలో కదా ఉంటూ ఉండేవారు. వాళ్ళు ఏదో చర్చలో పాల్గొన్నప్పుడు ఒకరికొకరు ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు చివరికి ఏదో చిన్న వాదన జరిగి ఒకరినొకరు శపించుకున్నారట. నువ్వు భూలోకానికి వెళతావు నదిగా అంటే నువ్వు కూడా భూలోకానికి వెళతావు నదిగా. మరి అటువంటి సమయంలో సరస్వతీదేవి అదేంటది నేను నదిగా వెళ్ళిపోవడం ఏమిటి అని అంటే, సరే నువ్వు వెళతావు కానీ అంతర్వాహినిగా ఉంటావు అని చెప్తూ ఎక్కడైతే 2 నదులు కలిసి వెళుతూ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా 3వ నది ఉంటుందట, అదే సరస్వతీదేవి. ఇది సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకి అని చెప్పుకోవాలి. అలాగే పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుగ్రహం సరస్వతీ నదికి, ఎందుకంటే ఆవిడకి అంతగా ఇష్టం లేదు కదా. అటువంటి సమయంలో అంతర్వాహినిగా ఉంటావు, అలాగైతే ఎక్కడ 2 నదులు ఉంటాయో అక్కడ కూడా అంతర్వాహినిగా ఉంటావు, నీకే ఎక్కువ విశేషం ఉంటుంది. ఇప్పుడు మనం అలాగే కదా చెప్పుకుంటున్నాం, గంగా యమున అయినా సరస్వతి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు, ఎందుకంటే కనిపించకపోయినా అంతర్వాహిని అని. అలా ఉంటుంది అన్నట్టుగా ఆవిడకు ఒక శాపం అనే కథ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విషయం చెప్తారు, అసలు సరస్వతి నది ఎక్కడ పుట్టింది అంటే మానా అనే ఒక ఊరు, చిన్న ఊరు. ఈ మానా అన్నది బద్రీనాథ్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ మనకి గణేష్ గుహ అంటారు ఇప్పటికీ కూడా, అంటే గణేషుని యొక్క ఒక గుహ అని చెప్పుకోవాలి. వినాయకుడు అక్కడెందుకు ఉన్నాడు అంటే మహాభారతాన్ని చక్కగా రాశాడు కదా వేదవ్యాసులు వారు చెప్తూ ఉంటే అక్కడ వ్యాసగృహ కూడా ఉంది. అయితే వినాయకుడు ఇలా రాస్తూ ఉంటే వ్యాసుడు అక్కడ చెప్తూ ఉంటే సరస్వతి నది అక్కడే కదా పుట్టింది, అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో. అటువంటి సమయంలో రాస్తున్నప్పుడు సరస్వతి నది ఘోష ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వేదవ్యాసులు వారు అడుగుతారట, తల్లి నువ్వు అంత ఘోషతో అలా ప్రయాణం చెయ్యకు, నువ్వు కొంచెం ప్రవాహం తగ్గించుకో, నెమ్మదిగా ఉండు, ఇక్కడ ఒక అద్భుతమైన కార్యం జరుగుతోందని. సరస్వతి నది వినలేదట. అలా వినకపోతే అప్పుడు వేదవ్యాసులు వారు చిన్న శాపం అనుకోవాలి, ఇప్పుడు నువ్వు అంతర్వాహిని అయిపోతావు, అంటే నా మాట వింటలేదు, నువ్వు అలా ప్రవహిస్తున్నావు, మాకు ఇబ్బంది కలుగుతోంది, కాబట్టి కొద్ది దూరమే, ఆ తర్వాత నువ్వు ఇంకా కనపడవు అనేటట్టుగా ఆయన అన్నారు. అందుకే ఈ గణేష గుహ ఏదైతే ఉందో ఆ గుహకి ఒక 100 మీటర్ల దగ్గర నుంచి సరస్వతి ప్రవాహం అన్నది మొదలై కేవలం ఒక 700 మీటర్లు మాత్రమే ఆ ప్రవాహం కనిపించి ఆ తర్వాత అలకనంద నదిలో కలిసిపోయి అలాగ సముద్రంలో కలిసిపోతుంది, కనిపించదు. కారణం ఏమిటంటే ఇది అని ఇలాంటి కథ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. మరి ఏది వాస్తవం అన్న విషయాన్ని పక్కన పెడితే నిజంగానే మానా అనే ఊరి దగ్గర సరస్వతి నది పుట్టింది, అక్కడే గణేష గుహ కనిపిస్తుంది, అలాగే వ్యాస గుహ కూడా మనకి కనిపిస్తుంది. మొత్తానికి ఆ కొద్ది దూరం 700 మీటర్లు ఒకప్పుడు ప్రవహించి ఇప్పుడు కనిపించకపోయినా సరస్వతి నది మాత్రం ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఎక్కడెక్కడ 2 నదులు కలయిక ఉంటుందో అక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది అన్నది పరబ్రహ్మ స్వరూపం
ఆవిడికి కాదు, మనకి ఇచ్చిన వరం. కాబట్టి ఈ రెండు నదుల సంగమం ఎక్కడ ఉంటుందో అక్కడ జ్ఞానం కూడా ఉంటూ ఉంటుంది. సరస్వతీదేవిని ఆ రకంగా చూసి, అలాగే మనం గంగా నదిని, యమునా నదిని ఆ రకంగా భావించి ఇవి మనకి కావాలి, అంతేగాని ఎంతసేపు పాపం చేసుకున్నాను పోవాలి అని మునక వేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనలో ఒక మంచి మార్పు రావాలి, భక్తి కలగాలి, జ్ఞానం కలగాలి, చేసే కర్మలలో పవిత్రత అన్నది కలగాలి. నమస్తే.